ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ నుండి పలువురు కీలక నేతలు వరుసపెట్టి పార్టీలు మారిపోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నవారు చివరకు రాజ్యసభ సభ్యులు కూడా జగన్ మాకు వద్దు బాబోయ్, వైసీపీలో మేము ఉండలేము అంటూ దండాలు పెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు. రాజ్యసభ సభ్యులు లాంటి నేతలు బయటకు వెళ్ళిపోతున్నారంటే జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీ నేతలు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు అన్నది అర్థమవుతుంది. కీలక నేతలు బయటికి వెళ్ళిపోతుంటే వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కొందరు ఫోన్లు చేసి పార్టీ నుండి బయటికి వెళుతున్న వారిని బతిమిలాడుకుంటున్నారు. పార్టీలోనే ఉండండి, మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. కొందరు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జగన్ సైతం పార్టీ మారుతున్న నేతలకు ఫోన్లు చేసి ఉండమని వేడుకుంటున్న పరిస్థితి. అయితే ఒక నేత మాత్రం ఎప్పుడు పార్టీ నుండి బయటికి వెళ్తారా అని వైసీపీ వాళ్లే హ్యాపీగా ఉందాం అని భావిస్తున్నారట. మరి ఆ నేత ఎవరు? ఆ నేత విషయంలో వైసీపీ ఎందుకు రివర్స్లో ఆలోచిస్తున్నారు? ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం. వైసీపీలో చాలా మంది నేతలు పార్టీ అధినేత జగన్ బతిమిలాడి బుజ్జగించి చివరకు గడ్డాలు పట్టుకుంటే గాని ఆగని పరిస్థితి. జగన్తో సుదీర్ఘకాలం ట్రావెల్ చేయడంతో పాటు జగన్ కేసులలో సహ నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, జగన్ జైల్మేట్ మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. గొల్ల బాబురావు పార్టీ మారతానంటే జగన్ ఫోన్ చేసి బతిమిలాడి ఆపుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇలా వరుసపెట్టి కీలక నేతలు బయటికి వెళ్ళిపోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి రోజా మాత్రం ఎప్పుడు పార్టీ నుండి బయటికి పోతుందా అని తాడేపల్లి ప్యాలెస్లోనే చాలా మంది గుసగుసలాడుకుంటున్నారట. చివరకు పార్టీ ముఖ్య నేతలు కూడా రోజా వైసీపీ నుండి వెళ్ళిపోతే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇక చిత్తూరు జిల్లాలో అయితే దాదాపు అందరూ కీలక నేతలు రోజా బయటికి ఎప్పుడు వెళుతుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారట. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు, అటు మరో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచరులు, తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ కేడర్తో పాటు నగర నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కేడర్ అంతా రోజా బయటికి పోతేనే నగరిలోనూ చిత్తూరు జిల్లాలోనూ కాకుండా రాష్ట్రంలోనే వైసీపీకి మంచి రోజులు వస్తాయని, అప్పుడే మనకు హ్యాపీ అని చర్చించుకుంటున్నారు. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఆమె పార్టీ నుండి ఎప్పుడు బయటికి పోతుందా అని మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ దంపతులు, శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ కోట్ల హరి చక్రపాణి రెడ్డి దంపతులు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు మీద కన్నేసిన నేతలతో పాటు మండల స్థాయి నాయకులు అందరూ రోజా బయటకు పోతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇటీవల నగరం నుండి పోటీ చేసిన రోజా ఏకంగా 45,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. అనంతరం సోషల్ మీడియాలో వైసీపీ పేరు, జగన్ బొమ్మ కనిపించకుండా అప్డేట్ చేసుకున్నారు. దీంతో రోజా పార్టీ మారిపోతున్నారని వైసీపీ నేతలు ఒక్కటే సంతోషపడ్డారు. కానీ వారి ఆశలపై రోజా నీళ్లు చల్లారు. గత కొద్ది రోజులుగా ఏపీలో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని, వైసీపీని వీడుతున్నారని, తమిళ రాజకీయాల్లోకి వెళుతున్నారని, అక్కడ విజయ పార్టీ నుండి పోటీ చేస్తారంటే ఒకటే ప్రచారం జరిగింది. తమిళనాడులో ఇప్పటికే టెంపుల్ టూర్ చేసిన రోజా తాజాగా తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను వైసీపీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు. ఏదేమైనా ఎవరైనా పార్టీ నుండి వెళ్ళిపోతుంటే బాధపడే వైసీపీ కేడర్ రోజా పార్టీలో ఉంటానని చెబుతుంటే బాధపడుతున్న పరిస్థితి. దీనిని బట్టి సొంత పార్టీలోనే ఆమె పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోంది.